తప్పిపోయిన కుమారుడికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకుని నాన్నను చూడాలి. ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న దగ్గరికి వెళ్తే నాన్న సీరియస్గా ఉంటాడా, ముఖం తిప్పేసుకుంటాడా, ముఖం తిప్పేసుకొని వాడు ఎందుకు వచ్చాడండి ఇప్పుడు అని అంటాడా, పని వాళ్ళను పెట్టి గెంటేస్తాడా, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకుంటాను నేను అని అంటాడా? ఎన్నెన్ని ప్రశ్నలో ఆ కొడుకు వచ్చి ఉంటాయండి. సహోదరి సహోదరులు, నీ హృదయంలో సైతాను యేసయ్య గురించి ఎన్నెన్ని వ్యతిరేకమైన ప్రశ్నలు పెట్టినా ఆ ప్రశ్నలన్నిటినీ పటాపంచలు చేసి పరుగున వచ్చి నిన్ను పట్టుకొని హత్తుకొని ముద్దు పెట్టే అద్భుతమైన దేవుడు నా ప్రభు అయిన యేసు. ఎన్నో ప్రశ్నలు అండి ఆ తప్పిన కుమారుడికి. ఎలా నేను ఫేస్ చేయాలి? కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవలు అవుతాయి, అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూర్చుని ఆలోచించిన తర్వాత ఈ చుట్టూ ఉన్న కాకులు పొడి చేస్తున్నాయి. ఇవన్నీ ఊరకాకులు. ఈ 10-20 కాకుల చేత పొడిపించుకోవడం కంటే నా మొగుడు చేత పొడిపించుకోవడమే బెటరు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ 20-30 కాకి కంటే ఆ కాకే బెటరు. ఏ కాకట? మగ కాకి అని. ఇంటికి వచ్చేటప్పుడు మీకు చాలా ఆలోచనలు ఉంటాయి. రానిస్తాడా, రానివ్వడా, ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అంటాడేమో, తలుపు తెరవడేమో, లోపలికి రానివ్వడేమో, కండిషన్స్ పెడతాడేమో. ఒకవేళ లోపలికి రానిచ్చినా లోకు కట్టి మాట్లాడతాడేమో. అర్థమైందా? ఆఖరికి నేనే దిక్కో, ఇక నుంచి గప్చిప్పుగా నోరు తెరవకుండా నోరు మూసుకుని ఇంట్లో పడుండు ఏమంటాడో ఏమో. ఎన్నెన్నో ప్రశ్నలు కలిగి అయినా సరే కుటుంబాన్ని కాపాడుకోవాలి అని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ భర్త తలుపు తెరిచిన వెంటనే నీకున్న ప్రశ్నలన్నిటినీ పటాపంచలు చేసి నిన్ను అంగీకరించి హత్తుకున్నట్లయితే ఆ హత్తుకునేటటువంటి ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రశ్న వేళ వచ్చి నిన్ను అంగీకరించడమే కాకుండా మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు అనుకోండి, ఆ ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది. సహోదరి సహోదరులు, ఆ తండ్రి వచ్చి కొడుకు కంపు కొడుతున్నాడండి. కంపు కనిపించలా తండ్రికి, కంపు అనిపించలా తండ్రికి. రే, నువ్వు నా ఇంట్లో కొడుకుగానే ఉండాలి, కూలివానిగా నేను ఊహించుకోలేను. ఇది నా దేవుని యొక్క ప్రేమ.